హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఫీఫాస్ యాక్ట్ కిచెన్. ఇవాళ నేను మీకు లంచ్ బాక్స్లకి లేదా ఎప్పుడూ ఒకే పలావులు ఏం తింటామండి, ఫర్ ఏ చేంజ్ టేస్ట్లో సూపర్గా ఉండాలి, చేయడంలో సింపుల్గా ఉండాలి, అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీనే ఈ మసూర్ దాల్ పలావ్. చాలా ఈజీగా తయారైపోతుంది. దీంతో రైతా ది బెస్ట్ కాంబినేషన్ అండి. దీనికైతే ఫస్ట్ 1 కప్ మసూర్ దాల్, అదేనండి దీన్ని ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు. ఈ పప్పుని కనీసం గంట అయినా నానబెట్టాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. లేకపోతే పప్పు ఉడకదు. ఒక పావు గంట తర్వాత 2.5 కప్ల రెగ్యులర్ బియ్యం, 1/2 కప్ బాస్మతి రైస్ ని కడిగి నానబెట్టుకోండి. ఇక్కడ మీరు కావాలంటే ఫుల్ గా బాస్మతి రైస్ నే వాడుకోవచ్చు, కానీ ఇలా కాంబినేషన్ లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో 1.5 గంట తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ లో వేడెక్కుతుండగా మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి వేపండి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. వేగిన మసాలాలో 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం వేసి మిక్స్ చేసి 1 కప్పు టమాటా తరుగుని వేసి టమాటాలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నూనె పైకి తేలుతుండగా ఇందులో నానబెట్టిన మసూర్ దాల్ని వేసి 3 నుంచి 4 నిమిషాలు వేపండి. ఆ తర్వాత ఫ్రోజన్ బఠానీలు 1/2 కప్ వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసి ఇందులో 1/3 కప్ పెరుగుని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. పెరుగుని బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని తీసుకోండి. ఇందులో ఇలా బాగా ఆయిల్ బయటికి వచ్చాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని తర్వాత కప్కి 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. అంటే మనం 3 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల నీరు తీసుకోవాలి. తర్వాత బాగా కలిపేసి టేస్ట్ కి తగ్గ ఉప్పుని, 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ని వేసుకొని మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి 30 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పలావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎస్పెషల్లీ దీని అరోమా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ పలావ్ బట్ ఎంతో టేస్టీగా ఉంటుందండి. బట్ ఒకటే గుర్తండి, ఈ పలావ్ లో దాల్ బాగా నానాలి, అప్పుడే నోట్లో కరిగిపోతుంది. దాల్తో పాటు ఈ బఠానీలు కలిసి గొప్ప టేస్ట్ ని ఇస్తుంది. ఎలా ఉంది? నచ్చిందా? అయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.